నమస్తే కడప వార్త. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోజుకు 1500 నుండి 2000 మందికి వరకు ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. ఇక్కడ 2 ఆర్ఓ ప్లాంట్ ఉంటే ఒక్కటికి కూడా పనిచేసిన పాపాను పోలేదు. ఆర్ఓ ప్లాంట్లను మూలబడడంతో వీటిని పట్టించుకునే నాదుడే లేడు. గతంలో దాత ఇచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయడం లేదని చెప్పి తెలుస్తోంది. మెడికల్ ఆపరేషన్ వార్డు, పోస్ట్ ఆపరేషన్ వార్డు, ఐసీయూ, ట్రామా వార్డు, క్యాజువాలిటీ వార్డులు లేనందువలన రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. అందరి రోగులను ఒకే చోట కుక్కడంతో ఒకరి ఇన్ఫెక్షన్లు మరొకరికి సోకి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. పాత హాస్పిటల్ ఓపీ బ్లాక్ ను క్యాజువాలిటీ వార్డుగా మార్చడానికి 25 లక్షల రూపాయల నిధులను గతంలో మంజూరయ్యింది. అయితే దీనికి రంగులు కొట్టి సోకులు చేసి నిధులు మమా అనిపించారని చెప్పి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పాత బిల్డింగ్ లోంచి క్యాజువాలిటీ వార్డును కొత్త బిల్డింగ్ లేకి షిఫ్ట్ చేయడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. పేషెంట్లు రద్దీగా ఉండే ఈ వార్డులో ఎక్స్రే యూనిట్ ను ఏర్పాటు చేయడం వలన రోగులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది. పేరుకు 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నా ఏది సక్రమంగా పనిచేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త బ్లాక్ లో పైప్ లైన్లు లేనందువలన బయట నుండి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించుకొని సర్దుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఆక్సిజన్ పైపుల నిర్మాణానికి 40 లక్షల రూపాయలు మంజూరైతే 25 లక్షల రూపాయలు లిఫ్ట్ ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 15 లక్షల రూపాయలు కూడా పైప్ లైన్ ఏర్పాటు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న డయాలసిస్ వార్డును కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేస్తే 5 బెడ్లు పెరిగి 50 మంది ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత బిల్డింగ్ లో డయాలసిస్ చేస్తున్నందువలన 200 మంది పేషెంట్లు డయాలసిస్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ భవన నిర్మాణం ప్రారంభించిన సంవత్సరం కాకమునిపే సీలింగ్ దగ్గర పెచ్చులుడి అవినీతికి అద్దం పడుతోందని బాగా విమర్శలు వినిపిస్తున్నాయి. 23 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన ఈ బిల్డింగ్ నందు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయల బిల్లులు పాస్ చేయించుకొని 10 మందికి ఉపయోగపడాల్సిన హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ బిల్డింగ్ ఇంకా ఎన్ని రోజులకు పూర్తవుతుందో. అసలు మెయిన్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొత్త బిల్డింగ్ వచ్చింది. ఇలాంటి బిల్డింగ్ లో కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదన్నారు. డ్రింకింగ్ వాటరు ప్రస్తుతానికైతే ఓల్డ్ బిల్డింగ్ దానికి మనకు అవైలబిలిటీలో ఉంది. డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ సిస్టము అది కూడా పని చేయలేదన్నారు. అది రిపేర్లో ఉంది. విల్ బ్రింగ్ ఇట్, రిపేర్ కూడా చేసేసాము. అది మనము ఈ పాత బిల్డింగ్ ఎప్పుడైతే ఆ రిపేర్స్ అన్ని వాళ్ళు చేసి హ్యాండ్ ఓవర్ చేశాక డ్రింకింగ్ వాటర్ దేర్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద ఓల్డ్ బిల్డింగ్. కొత్త బిల్డింగ్లో మాత్రం మనకు అది అందుబాటులో లేదు. దానికోసం మేము ఒక జస్ట్ ఒక 3 days బ్యాక్ కూడా మేము అందరం అనుకునేసి మనకు అది లేట్ అవుతుంది కాబట్టి వాలంటరీగా మేమే నిధులు సమీకరించుకొని డొనేషన్స్ ద్వారా మేము స్వచ్ఛందంగా మా హాస్పిటల్ పనిచేస్తున్న మేము దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది ఒక తలంపులో ఉన్నాము. దాన్ని కూడా మేము గవర్నమెంట్ సేకరించడం ఆర్ఓ ప్లాంట్ ప్రస్తుతానికి కొత్త బిల్డింగ్ లో మాత్రం అందుబాటులో లేదు. కాదు సార్, ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ కి అంతకు ముందు అతను ఆల్రెడీ బిల్లు తీసుకున్నాడు దానికి ఎరెక్షన్ చేయడానికి. అతని మీద మీరు ప్రెజర్ పెట్టండి, ఒక లెటర్ ఇవ్వండి. ఇంకా ఆర్ఓ ప్లాంట్ స్టిల్ పెండింగ్ ఇన్ ద న్యూ బిల్డింగ్. మనకు బిల్స్ మనం ఏం దాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. ఓల్డ్ బిల్డింగ్ లో మనకి ఆల్రెడీ ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఆర్ఓ ప్లాంట్ కి సంబంధించి వాడు బిల్లు మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్ పాస్ చేసుకున్నాడు. ఆ బిల్లుకు సంబంధించినటువంటి వాడు తీసుకున్నటువంటి వాడిని మీరు ఒకసారి ప్రెజర్ పెడితే అదే ఆర్ఓ ప్లాంట్ ని ఇక్కడ బిగించి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కదా. ఓకే, మేము వీఆర్ అండర్ ద ప్రాసెస్. మేము ఆ ప్రాసెస్ లో ఉన్నాము. త్వరలో పాత బిల్డింగ్ కు కొత్త బిల్డింగ్ కు అలాంగ్ విత్ ద ఏపీఎంఎస్ వాళ్ళతో డిస్కస్ చేసి మేము ఆ వాటర్ను కూడా ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ప్లాంట్ అనేది పిఎస్ఏ ప్లాంట్ కోవిడ్ పీరియడ్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ మనకి ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి సార్? 2 ప్లాంట్స్ ఉన్నాయి. 2 ఉన్నాయండి. 2 పనిచేస్తున్నాయి. ఒకటి పిఎస్ఏ ప్లాంట్, ఒకటి మ్యాన్ఫోల్డ్ రూమ్, 2 ఉన్నాయి. ఈ పిఎస్ఏ ప్లాంట్ అనేది మేము చాలా సార్లు అది వర్కింగ్ స్టేటస్ లో లేదు. మేము గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఆ సెన్సార్ ప్యూరిఫైర్ నాట్ వర్కింగ్, దాని గురించి కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము. ఈ మ్యాన్ఫోల్డ్ రూమ్ అనేది ప్రస్తుతము మాకైతే అది ఈ పాత బిల్డింగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేశాక త్రూ మ్యాన్ఫోల్డ్ ద్వారా మేము ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేందుకు మాకేమో బస్సులు ఉన్నాయి, మేము ఏర్పాటు చేస్తాము. ప్లస్ ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ కు మరి నూతనంగా ఆక్సిజన్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు కూడా ఆ కాంట్రాక్టర్ వచ్చారు. అది కూడా త్వరలో జరుగుతుంది. సార్ మన మీ కొత్త బిల్డింగ్ లేక వచ్చి ఎన్ని రోజులు అయింది సార్? మేము జనవరిలో వచ్చాము. ఈ సంవత్సరం జనవరి వచ్చాము. 8 months అవుతుంది. 8 months నుంచి మీరు కొంచెం స్పీడప్ చేయించడం కదా.
సార్ ఈ డాక్టర్లు చాలా మంది వీక్లీలో పర్టికులర్లీ ఒక డేనే సెలవు పెడుతున్నారట. అటువంటిది ఏదన్నా ఉంటే పరిశీలిస్తాము. మామూలుగా ఎవరు డ్యూటీ చేశాక 24 hours ఉన్నాక ఒక రోజు హాఫ్ తీసుకుంటారు. అలా కాకుండా మీరు చెప్తున్నట్టు ఏదైనా ఉందంటే విల్ సీ దట్ విల్ వెరిఫై ఇట్. ఓకే ఓకే, ఒకసారి చూడండి సార్. అట్లే ఈ బ్లాక్ మీకు హ్యాండ్ ఓవర్ చేశారా? ఈ బ్లాక్ మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ కాలేదు. ఈ బ్లాక్ అంటే మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్? ఈ బ్లాక్ లో మనకు ఒక 3 floors వస్తాయి అనమాట. అది దట్ ఈస్ కంప్లీట్లీ ఆపరేషన్ థియేటర్స్ దానికి ఉంటాయి. ఆపరేషన్ థియేటర్స్ ఆ బ్లాక్ మాకు ఒక 2-3 రోజులు హ్యాండ్ ఓవర్ చేస్తామని నేను చెప్పారు ఏపీఎంఎస్ వాళ్ళు. అది హ్యాండ్ ఓవర్ చేశాక మేము అక్కడ కేవలం ఆ బ్లాక్ లో ఒక ఓటీ కాంప్లెక్స్ మాత్రమే ఉంటుంది. ఓటీ కాంప్లెక్స్ మాత్రం. మొత్తం ఎన్ని ఓటీలు ఉండాలి సార్? కొత్త బ్లాక్ లో మనకు 3 ఓటీస్ ఉన్నాయి. 3 ఓటీలు ఎన్ని పని చేస్తున్నాయి? మనకు ఇంకా బిల్డింగ్ ఆపరేషన్ మనకు ఆ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ కలదు కాబట్టి ఆ 3 ఓటీస్ మనకి ఇంకా ఫంక్షన్ లో లేదనమాట. లేదు, ఏం ఫంక్షన్ అది మనకు హ్యాండ్ ఓవర్ కాలేదు ఇంకా. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు వాళ్ళు? నిన్న చెప్పారు 2-3 రోజులు చేస్తామన్నారు. మనం వీఆర్ ఆల్సో వెయిటింగ్, ఎందుకంటే మాకు కూడా అవసరం ఉంది కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొంచెం ఓటీ ఎక్విప్మెంట్ మనకి ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడ వారి దగ్గర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఫర్ దిస్ ఎక్విప్మెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద పెండింగ్ వర్క్. ఐసీయూ ఉందా సార్? వేరే హాస్పిటల్ ప్రతి ఐసీయూ ఉంటుంది కదా ప్రతి హాస్పిటల్? ఇక్కడ మనకు పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ఉంది, ఐసీయూ ఉంది. కాకపోతే మనకు ఐసీయూ చేస్తుందా? ఫుల్ గా ఎస్టాబ్లిష్డ్ లేదు. దాంట్లో మనం పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్లు పెడుతున్నాము. మనకు ఆ వెంటిలేటర్స్, ఆ కన్సర్న్ టెక్నీషియన్స్ వస్తే ఐసీయూని కూడా అంటే ఒక మెడికల్ సూపరింటెండెంట్ గా నా యొక్క విజన్ ప్రకారము త్వరలో ఒక ఐసీని కూడా ప్లాన్ చేయాలని ఉన్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ గురించి అవి 2 మనకు ఏరియా హాస్పిటల్ కంటే మనకు అందుబాటులో లేవు. మీకు ఏదైనా సమస్యలు వస్తే మీరు ఏం చేస్తారు? ఈ సిటీ స్కాన్ గురించి, ఎంఆర్ఐ కానీ? మేము యూజువల్లీ కడప రిమ్స్ కి రెఫర్ చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.